శివాయ గురవే నమ. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది వీడియోలు చూస్తూ ఈ వీడియోలను ఆదరిస్తూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రహారీ కట్టిన తర్వాత గేట్లు ఎలా నిర్మించాలి, అంటే ఎటువైపు రోడ్డు ఉంటే ఎటువైపు మనం గేటు ఎలా పెట్టుకోవాలి, ఆ గేట్ల నిర్మాణం ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా చోట్ల నేను వెళ్ళిన చోట్ల ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ గేట్లో నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఇది ఇల్లు ఇలా కట్టేస్తారు. ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్ అండి. ఇల్లు ఇలా కట్టేస్తారు. చాలా పర్ఫెక్ట్గా బాగా నీట్గానే కడతారు. ఈ కాంపౌండ్ కట్టి గేట్లు పెట్టేటప్పుడు చాలా మంది చేసే తప్పులు కొన్ని మీకు చెప్తానండి. ఇది ఏమవుతుందంటే కొన్ని దీనిలో మనం రెండు విధాలుగా మాట్లాడుకోవాలి. కొన్ని పెద్ద స్థలాలు ఉంటాయి, కొన్ని చిన్న స్థలాలు ఉంటాయి. ఈ చిన్నగా స్థలాలు ఉన్నప్పుడు మనం కాంపౌండ్ ఎలా నిర్మించుకోవాలి, దాని గేట్ ఎలా పెట్టుకోవాలనేది మనం ఆలోచిస్తే ఈ చిన్న స్థలాలు ఇలా ఉంటాయండి. అంటే దాదాపు ఇలా కొంచెం చిన్నగా ఉంటాయి. దీనికి మనము ఇక్కడ ఈశాన్యంలో ద్వారం పెట్టింటాం. ఇంటికి ఈశాన్యంలో ద్వారం పెట్టినప్పుడు మనం గేటు కూడా ఇలాగ పెట్టుకోవడం ఉత్తమం అండి. ఇది ఈ చిన్న స్థలాలకు మాత్రం ఇలా సింహద్వారానికి ఎదురుగా మెయిన్ గేట్ పెట్టుకోవడం మంచిది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అయినా లేదా ఉత్తర ఫేసింగ్, ఏ ఫేసింగ్ అయినా సరే సింహద్వారానికి ఎదురుగా గేట్ పెట్టడం మంచిది. అది పెద్దదా చిన్నదా అనేది అక్కడున్న స్థలాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ చిన్నదైనా పెట్టుకోవచ్చు, పెద్దదైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలా కాకుండా దీని నుంచి ఈ చిన్న స్థలాల నుంచి మనకి పెద్దగా ఇబ్బంది రాదండి. ఈ పెద్ద స్థలాలుకి వచ్చేటప్పటికి చాలా మంది చేసే పొరపాటు ఏమంటే ఇలా ఉంటుంది. పెద్దగా స్థలం బాగా చాలా ఎక్కువగా, అంటే ఇక్కడ ఒక 20 ఫీట్, ఇక్కడ ఒక 30 ఫీట్, ఇలా పెద్ద స్థలాల్లో పెట్టేటప్పుడు ఈ గేట్లు ఉచ్చస్థానంలో రావాలనే ఉద్దేశంతో కొంతమంది కరెక్ట్ గాని ఇక్కడ పెట్టేస్తారండి. నార్త్ లో కానీ ఈస్ట్ లో కానీ ఇలా పెట్టేస్తారు. కానీ దీన్ని గేటును చూసుకుంటారు కొంతమంది. ఈ పెద్ద స్థలాల్లో మన ఇంటికి ఈ సెంటర్ ద్వారం పెట్టినప్పుడు ఈ గేటు ఎలా పెడతారంటే దీనికి ఆపోజిట్ ఒక చిన్న గేట్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెడతారండి. అంటే ఈ స్థలానికి మనం లెక్కేసుకుంటే ఇది నీచ స్థానం అవుతుంది. మనం ఇక్కడ ఇంటిని కాదు చూడాల్సిందేది, స్థలాన్ని కూడా చూసి మనం గేట్ నిర్మించుకోవాలండి. అంతేగాని ఇది ఎదురుగా ఉండాలనే ఉద్దేశంతో ఎవరో చెప్పారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ గేటు పెట్టడం ఇది చాలా తప్పండి. ఇక్కడ మాత్రం పెట్టకూడదు గేటు. ఏమున్నా కూడా మనకి ఈశాన్యంలోనే గేట్ పెట్టుకునే విధంగా చేయండి. ఇది చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అది ఎనీ ఫేసింగ్, ఒకవేళ దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో పెట్టండి, పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర వాయువ్యంలో పెట్టండి, ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ఇలా గేట్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందండి. అలా కాకోకుండా ఎక్కడ పడితే మీ సింహద్వారానికి ఎదురుగా, అంటే ఇక్కడ ఈ దక్షిణ ఫేసింగ్ ఉన్నప్పుడు ఇలా ఇది కట్టింటారు, దీనికి ఆపోజిట్ చిన్న గేట్ ఇలా రావాలని ఇలా పెడతారండి. ఇలా మాత్రం చేయకండి, ఇది చాలా తప్పు. ఇలా చేయకండి. ఈ గేట్లు పెట్టేది కూడా ఏం చేస్తున్నారంటే కొంచెం బాగా డిజైన్ ఉండాలి, అంటే మా ఇంటికన్నా కాంపౌండ్ యొక్క గేట్ బాగా హుందాగా కనపడాలి, గ్రాండ్ గా కనపడాలనే ఉద్దేశంతో ఇక్కడ బాగా పెద్దగా గేట్ పెట్టేస్తారండి. అంటే ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి 6 ఫీట్ ఉంటుంది, కానీ ఇక్కడ కూడా కరెక్ట్ గానే కట్టింటారు. కానీ ఈ గేట్ పెట్టేటప్పటికి ఇక్కడ బాగా పెద్ద పిల్లర్లు పెట్టేసి పెద్ద గేట్ పెట్టేస్తారండి. అంటే కాంపౌండ్ కన్నా దాదాపు 2 ఫీట్ ఎక్కువ ఉండే విధంగా, అంటే బాగా గ్రాండ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా పెట్టేస్తారండి. ఇంత చేసిన దానికి ఇదొక్కటే మొత్తం మైనస్ అవుతుందండి. మొత్తం మీ ఇంటికి మీ కాంపౌండ్ ఎక్కడ వాస్తు దెబ్బతింటుందంటే ఈ కాంపౌండ్ గేట్ యొక్క మీరు పెట్టే దాంట్లోనే మీ ఇంటికి మొత్తం వాస్తు దోషాలు ఏర్పడేకి చాలా అవకాశం ఉంటుందండి. అలా కాకుండా మీ కాంపౌండ్ ఎంత ఉంటే అదే హైట్ లోనే ఇక్కడ గేట్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఎక్కువగా మాత్రం దీనికన్నా ఎత్తు మాత్రం పెట్టి ఇక్కడ లేనిపోని సమస్యలు మీరు కొని తెచ్చుకోవద్దని నేను అందరికీ చెప్తున్నాను. ఈ పిల్లర్లు కూడా ఇక్కడ మొన్న ఒక చోట వెళ్ళిన చోట చూస్తే పిల్లర్లు దాదాపు ఈ గేటు దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లర్లు దాదాపు ఈ కాంపౌండ్ పైన 2 అడుగుల హైట్ తో ఇక్కడ పిల్లర్ నిర్మించారండి.
ఇది ఫస్ట్ తీసేయమని చెప్పేశాను వాళ్ళకు. ఎందుకు సార్ దీని నుంచి ఏమవుతుందన్నారు? ఖచ్చితంగా దీని నుంచి దోషాలు ఏర్పడతాయండి, వాళ్ళకు చాలా ధన నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ఈ పిల్లర్స్ మాత్రం కాంపౌండ్ ఎంత హైట్ ఉంటే అంత మాత్రమే ఇక్కడున్న పిల్లర్స్ కూడా ఇలాగే ఉండాలి. అంతేగాని ఎత్తు మాత్రం చేయకండి. గేట్ కూడా కాంపౌండ్ కన్నా ఎత్తు చేయకండి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఇది మనకు కరెక్ట్ సత్ఫలితాలు ఇస్తుందండి. ఇది అందరూ గుర్తించండి. ఇంకొకటి, ఈ గేటుకి ఎదురుగా ఇక్కడ బోరు ఏది రాకుండా చూడండి. ఇక్కడ సంపూర్ణ పర్లేదు, మాత్రం బోరు మాత్రం లేకుండా చూడండి ఇక్కడ. ఇది అందరూ గమనించండి. కాబట్టి ఈ విధంగా మనము కాంపౌండ్ కి, ప్రహారీకి గేట్లు నిర్మించుకుంటే మనకు సత్ఫలితాలు ఇస్తుందండి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ మాత్రము మీరు గేట్లు పెట్టి మాత్రము ఇబ్బంది పడవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.